ఆదివారం వస్తే చాలు ఏదో ఒకటి ఉండాలి కదా స్పెషల్గా. ముఖ్యంగా చికెన్ ఉండిద్ది ఇంట్లో, లేకపోతే చేపలు. హస్బెండ్ ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా నేను కొయ్యను అనమాట. ఆల్మోస్ట్ ఎప్పుడైనా కోస్తే చాలా సన్నగా కట్ చేస్తాను. మా వారికి చిన్నగా కోసి వండటమే చాలా ఇష్టం. అందుకు నేను ఎప్పుడు సన్నగా కట్ చేస్తాను అనమాట. నాకు అట్నే ఇష్టం. ప్లస్ అందులో నాకు ఇష్టమైన గుండెకాయలు, కార్చాలు తీసుకొస్తారు కదా, వాటిని నేను ఫ్రై చేస్తాను. భలే ఉంటాయి కదా. ఇది ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు కదా ఫ్రెండ్స్. ఇవి కోసిన తర్వాత ఫ్రెష్గా కడగాలి, ఎందుకంటే అక్కడ ఏమేమో పడతాయి, ఈగలు పడతాయి, అన్నీ వాళ్తాయి. కాబట్టి మనం కడుక్కొని వండుకుంటే చాలా మంచిదన్నమాట. ఈరోజు సండే, ప్లస్ ఈరోజు January 26th రిపబ్లిక్ డే కదా. ఏం దొరకదు అనుకున్నా, కానీ ఎర్లీ మార్నింగ్ మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట 1 kg చికెను. ఏం ఉండదులే ఈరోజు నీసు, ఏదో కూర వండుదాం అనుకున్నా, బీరకాయ వండుదాం అనుకున్నా, కానీ లక్కీగా చికెన్ వచ్చింది. సో దాంతో నేను 1 kg కాబట్టి హాఫ్ ఏమో ఫ్రై చేసుకున్నాను, ఇంకా సగం ఏమో కూర వండుకున్నాను. ఇలా సన్నగా కట్ చేశాను అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. నాకు చాలా ఇష్టం చిన్నగా ముక్కలు కట్ చేసి వండటం, కానీ బద్ధకం. ఒక్కోసారి అలాగే వండేస్తాను కట్ చేయకుండా. కేజీ ఉంది, ఎక్కువే ఉందన్నమాట. సో సగం ఫ్రైకి కాబట్టి అందులోకి నేను కొంచెం పెరుగు, ఫ్రెష్ పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా మసాలా పొడి, అల్లం పేస్ట్, ఒక నిమ్మకాయ చిన్న తొక్క అందులో వేసి మంచిగా మిక్స్ చేసి, తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాను కదా ముక్కలు, ఆ చిన్న చిన్న ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిపేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేస్తే మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది ఫ్రైకి. ప్లస్ కూరలోకి ఒక 2 టమాటాలు వేస్తే, ఏ కూర అయినా ఒక 2 టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది కూర. సో ఫ్రై నేను ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను, అంటే మామూలుగానే ఆయిల్ ఎక్కువ వేయకుండా కొంచెం వేసాను. అందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా, అవి ఒక్కొక్కటి వేసేసి అవి ఫ్రై అయినాయి, బాగా అయినాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, బాగున్నాయి కదా. చూస్తుంటే నోరు ఊరుతుంది. సో నా సండే స్పెషల్ డిషెస్ అయిపోయినాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై.